దశరథ సంతత చింతిత రామ సరేనా? నిశ్శబ్దంగా ఉండండి. చెప్పండి. అస్మత్ గురుభ్యో నమః. అస్మత్ పరమ గురుభ్యో నమః. అస్మత్ సర్వ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ పరాంకుశ దాసాయ నమః. శ్రీ వ్యామనమునయే నమః. శ్రీరామ మిశ్రాయ నమః. శ్రీ పుండరీకాక్షాయ నమః. శ్రీమద్ నాథమునయే నమః. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. శ్రీ షఠగోపాయ నమః. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. శ్రియై నమః. శ్రీధరాయ నమః. ఓం నమో వెంకటేశాయ. శ్రీ రామ చంద్ర పరబ్రహ్మణే నమః. చెప్పండి. నేను చెప్పింది శ్రీ శేష పక్షీశ్వర పద్మగర్భ శయనేశ ముక్షాన్ ప్రతిభూతయంతాం శ్రీపాంచరాత్ర ఆగమ శాస్త్రమాద్యం విష్ణుం సదాహం శరణం ప్రపద్యే. గర్భేష్వాదగ్నహాదర్భాంధారజమాణ పవిత్ర ప్రాణానాయమ్య. అందరూ ఒక్కసారి ముక్కు మీద వేలేసుకోండి. ఓం భోః ఓం భవః వం సవః వం మహః వం జనః వం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ మా భూత్యోతిర్యథా అమృతం బ్రహ్మ భూర్భువస్సుః వరోం. వదిలేయండి. చెప్పండి. శ్రీ గోవింద గోవింద గోవిందాయ నమః. మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీరంగస్య ఉత్తరప్రదేశే కృష్ణ కావేరీ మధ్యదేశే ఆదివరాహ క్షేత్రే సువర్ణ ముఖరీ నదీ సమీపే వాల్మీకి అంటే వాల్మీకి మహర్షి ఇక్కడ తపస్సు చేశాడని, తద్వారా దీనికి వాయుల్పాడని, తరంతర అసలు మొట్టమొదటిగా దీనికి వాల్మీకిపురము అంటే వాల్మీకి ఇక్కడికి వచ్చి తపస్సు చేసి మనం ఆ గిరి అన్నటువంటిది వాల్మీకి గిరి సంభూతస్య అని చెప్పినట్లుగా వాల్మీకి తపస్సు చేసుకున్నటువంటిది. అట్లాగే మహానుభావులైనటువంటి జాంబవాదులు తపస్సు చేసినటువంటి ఒక ప్రదేశం ఉంది మనకు. దీన్ని వాల్మీకిపురము అంటారు. చెప్పండి. వాల్మీక పురే కళ్యాణ మంటపే భగవత్ భాగవత ఆచార్య సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠే సంవత్సరాణం మధ్యే శ్రీ విశ్వావసు నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే ఏకాదశ్యాం ఆశ్లేషా నక్షత్ర యుక్త వాసరః వాసరస్తు జయవాసరే శుభనక్షత్ర
శుభనక్షత్ర శుభయోగ శుభయోగ శుభకరణ శుభకరణ ఏవం గుణ సకల విశేషేణ విశిష్టాయాం అస్యాం శుభదిదౌ శ్రీమాన్ గోత్రోద్భవస్య నామధేయస్య నక్షత్రోద్భవస్య. అంటే మీ గోత్రము పేరు నామధేయము స్మరించుకోండి. మీ గోత్రాలు పేరులు అందరూ మనస్సులో స్మరించుకున్నారా? చెప్పండి. మమ కుటుంబస్య క్షేమః స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే సర్వమంగళ కార్యాణి అనుకూల సిద్ధ్యర్థం మమ గృహే సర్వ శోక శత్రు నివారణ సిద్ధ్యర్థం మమ గృహే సకల భూత ప్రేత పిశాచి బాధ నివృత్తి సిద్ధ్యర్థం మమ గృహే సకల విషహరణ నివారణ సిద్ధ్యర్థం మమ గృహే సకల సంపత్కర సిద్ధ్యర్థం మమ గృహే సకల విద్యా ప్రాప్తి ద్వారా అఖండ ఐశ్వర్య శ్రీనివాస సిద్ధ్యర్థం రాజద్వారే రాజకార్యే సర్వకాల అనుకూల సిద్ధ్యర్థం సకల వ్యాపార అభివృద్ధి సిద్ధ్యర్థం శ్రీ రామచంద్ర అనుగ్రహ ప్రయుక్తేన నవదిన సంకల్పపూర్వక బ్రహ్మోత్సవ కర్మణి షష్టమ దివసే శ్రీ రామచంద్ర కళ్యాణ మహోత్సవం ఆచార్య ముఖేన కరిష్యే. ప్రథమతః నిర్విఘ్న పరిసమాప్తి అవాప్తి సిద్ధ్యర్థం విశ్వక్సేన ఆరాధనం కరిష్యే. తతః స్థలశుద్ధ్యర్థం దేహశుద్ధ్యర్థం ఆత్మశుద్ధ్యర్థం ద్రవ్యశుద్ధ్యర్థం శుద్ధ్యర్థం శుద్ధి పుణ్యాః వచనం కరిష్యే. తతః కన్యాదాన మహోత్సవం ఆచార్య ముఖేన కరిష్యే. మొట్టమొదటగా విశ్వక్సేనుడు ఆరాధన చేస్తాం. రెండోది మనం ఎక్కడి నుంచో వస్తాం కదా, అందుకని స్థలం శుద్ధి చేసుకుంటాం, దేహం శుద్ధి చేసుకుంటాం, ఆత్మ శుద్ధి చేసుకుంటాం. వీటన్నిటికీ మంత్రపూర్వకమైనటువంటి జలాన్ని ప్రోక్షణ చేస్తాం. తర్వాత కళ్యాణ మహోత్సవం, దాన్నే మనం ఏమంటామంటే కన్యాదానము అంటాం. కన్యాదానాన్ని చేసుకుంటాం. ఈ యొక్క కన్యాదానంలో అనేకములైనటువంటి చాలా గొప్పదైనటువంటి విషయాలు కూడా ఉన్నాయి. మనం ఏదో టూకీగా కొన్ని మధ్యలో తెలుసుకుందాం. ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఓం నమో వెంకటేశాయ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అత్యంత వైభవోపేతంగా వాల్మీకిపురంగా అలరారుతూ ఉన్నటువంటి ఆ వాయల్పాడు గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా
శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి వార్ల యొక్క దివ్య ఆలయంలో నిత్యోత్సవ పక్షోత్సవాదులన్నీ కూడా యథాశాస్త్రానుసారంగా శ్రీపాంచరాత్రాగమోక్తంగా పరమాత్మ నిర్వర్తింపచేసుకుంటూ ఉన్నారు. అయితే శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా నవదిన బ్రహ్మోత్సవములలో ఇందాక ఆచార్యస్వామి వారు సంకల్పంలో చెప్పినట్లుగా ఈనాడు 6వ రోజు సీతాపతి అయినటువంటి ఆ రామచంద్రుడు నమః కోదండహస్తాయ సంధీకృత శరాయ చ ఖండితాకిల దైత్యాయ రామాయాపన్నివారిణే అని ఆ పరమాత్మకు నమస్కరిస్తూ చిరుమందహాసముతో లేలేత నవ్వులతో ఆ పరమాత్మ మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. రామచంద్ర ప్రభువు కోదండధారి అయి నమః కోదండహస్తాయ సంధీకృత శరాయ చ ఆ కోదండాన్ని శరముని నిత్యము ధరించి ఎవరైతే ఆ పరమాత్మను శరణు వేడతారో, విభీషణుడిలాగా ఎవరైతే శరణాగతి చేస్తారో వారిని రక్షించడానికి నిత్యము ఉద్యుక్తుడై ఉంటాట రామచంద్ర ప్రభువు. అటువంటి పట్టాభిరామచంద్ర స్వామి వారు, సీతాదేవి, లక్ష్మణస్వామి వారు అక్కడ కళ్యాణ వేదికపై కొలువయ్యి శ్రీరామ కళ్యాణార్థమై ఇప్పటిదాకా ఆచార్యస్వామి వారు మనందరి చేత కూడా సంకల్పం చెప్పి ఆ పట్టాభిరామస్వామి వారికి జరిగేటువంటి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని మనం భక్తిగా వీక్షిద్దాం. గోవింద గోవింద. సర్వేభ్యో శ్రీ వైష్ణవేభ్యో బ్రాహ్మణేభ్యో భక్త మహాజనేభ్యో నమః. ఇది భగవంతం విజ్ఞాపనం కుర్యాద్. అశేషే హే పరిషదే భగవత్పాదమూలే మయా సమర్పిత ఇమాం సౌవర్ణీం యత్కించ దక్షిణ యథోర్థదక్షిణ తాంబూలం చ స్వీకృత్య అస్య దేవదేవోత్తమ దేవతా సార్వభౌమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య అఖిలహేయ ప్రత్యనేక కళ్యాణ గుణగణైకదానస్య అపార కారుణ్య సౌశీల్యవాత్సల్య మహోదతే జగత్కుటుంబినః జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీభృణీరాసమేతస్య శ్రీ సీతారామలక్ష్మణ భరతశత్రుఘ్న హనుమ సీతా సమేత శ్రీ పట్టాభిరామచంద్రస్వామినః శ్రీపాంచరాత్రాగమ భగవత్శాస్త్రోత్ర ప్రకారేణ చైత్రమాస నవదిన బ్రహ్మోత్సవ కర్మణి అద్య షష్ఠమదివసే సాయంకాలరాత్రో ఆచార్యముఖేన నిర్విఘ్నేన ప్రథమాభ్యర్థం విశ్వక్షేణ ఆరాధనపూర్వక తిరుకళ్యాణ మహోత్సవాక్యం అద్య కరిష్యే ఇది సంకల్ప్య. ఓం శ్రీశైలే సదయాపాత్రం దీపత్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజా మాతరం ముని లక్ష్మీనాథ సమారంభాం నాదయామనమధ్యత అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరా యో నిత్యమచ్యుతపదాం మహావ్యామోగతశ్రీదారిసాని అస్మద్గురోర్భగవతోస్య దైకసిన్ధో రామానుజస్య శరణౌ శరణం ప్రపద్యే. మాతాపితాయవదయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మధన్వయానాం ఆద్యస్య న కునపదేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రియుగలం ప్రణమామి మూర్ధ్నా భూతం సరశ్చ మహదాహ్వయవట్టనాద శ్రీభక్తిసార కులశేఖర యోగివాహార్ భక్తాంగ్రిరేణు పరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. దర్భే శ్వాసేనః దర్భాం ధారయమానః పవిత్ర ప్రాణిః ప్రాణానాయమ్యా. పూర్వసంకల్పిత ప్రకారేణ అస్మిన్ దేవతాభ్యో నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సరస్య ఉత్తరాయణే వసంత ఋతో చైత్రమాసే శుక్లపక్షే ఏకాదశ్యాయాం శుభదితో ఆశ్లేషా నక్షత్రయుక్తాయాం భౌమ్యవాసరయుక్తాయాం శుభవార్షభనక్షత్ర ఏవం గుణ విశేష విశిష్టాయాం అస్యాం శుభదితో ఏకాదశ్యాయాం శుభదితో శ్రీ భగవదానుజ్ఞేయ శ్రీ భగవత్కైంకర రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం వాసుదేవాజ్ఞయా వాసుదేవ ప్రీత్యర్థం రాజరాష్ట్రాభివృద్ధ్యర్థం లోకక్షేమాభివృద్ధ్యర్థం శ్రీ సీతారామచంద్రస్వామినః పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష ప్రసిద్ధ్యర్థం తిరుకళ్యాణ మహోత్సవాక్యం నిర్విఘ్నేన ప్రథమాభ్యర్థం విశ్వక్షేణారాధనం కరిష్యే తదాదో పాత్రాసాదనం కరిష్యే. ఓం కం బ్రహ్మణే నమః. గండాం చాలయిత్వా ధూపపాత్రాయ పావకాయ నమః దీపపాత్రాయ భాస్కరాయ నమః పాత్రాదిష్టా దేవతా శ్రీం శ్రీయే నమః. అర్ఘ్యం పాద్యం ఆజుశుద్ధోదకస్నానీయ పాత్రం నిదాయ అర్ఘ్యపాత్రే మహాలక్ష్మీ నమః పాద్యపాత్రే గంగా పృథివ్యై నమః ఆజం పాత్రే సరస్వత్యై నమః శుద్ధోపాత్రే శాంతే నమః స్నానీయ పాత్రే వరుణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః.
ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం సహస్రారం పట్ సుదర్శనాయ నమః. దేవద్రవ్యానం ప్రోక్ష దేవసత్వాః పృథివీ అశ్వినార్బాహుభ్యాం ఓష్టాస్తాభ్యాం మాదయే. నిర్విఘ్నేన ప్రథమాభ్యర్థం విశ్వక్షేణారాధనం కరిష్యే. ఓం విశ్వక్షేణం సకల విపుడ ప్రౌఢ సైన్యాదినాదం. ముద్రాచక్రే కరతలయుగే శంఖదండో దదానం మేఘశ్యామం సమనిమకుటం వేదవస్త్రం శుభాంగం ధ్యాయేద్ధేవం ధనుజదలితం సూత్రవత్యా సమే. ఓం విశ్వక్షేణాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహే తన్నః శాంత ప్రచోదయాత్. స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజానుసానకం తావాత్మం ప్రీతి భావేన అస్మిన్ కూర్చేస్మిన్ సన్నిధిన్ గురో సూత్రపదే సమేత విశ్వక్షేణాయ నమః. ఆగచ్చాగచ్చాగచ్చేతి యా వాక్య ఏతే అర్ఘ్యపాధ్యాచమన గంధపుష్ప ధూపదీపం సమర్ప్య. వాయిద్యం. రామో మత్కులదైవతం సకరుణం రామం భజే సాదరం. రామేణాఖిలఘోరపాపనిహతి రామాయ తస్మై నమః. రామాన్నాస్తి జగత్రయైకసులభో రామస్య దాసోऽస్మ్యహం. రామే ప్రీతిరతీవ మే కులగురో శ్రీరామ రక్షస్వ మాం అని ఆ యొక్క రామచంద్ర ప్రభువును మనం ధ్యానిస్తూ ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా విశేషంగా కోదండరామచంద్ర స్వామి వార్ల యొక్క కళ్యాణాన్ని మనం చూసాం, సీతారామస్వామి వారి యొక్క కళ్యాణాన్ని చూసాం. కానీ పట్టాభిషేకం అయిన తర్వాత ఆ రామచంద్ర ప్రభువు ఎంతో ఆనందాన్ని అయోధ్య ప్రజలందరికీ కూడా అందించాడు, రాజ్యపాలన చేశాడు అని చెప్పి రామాయణం ద్వారా మనం తెలుసుకున్నాం. అటువంటి దివ్య చరణములు వారధి కట్టిన వరభద్రాచల వరదా 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 నీ దివ్య చరణములే నమ్మితి అని చెప్పి కంచర్ల గోపన్న గారు చెబుతారు. ఆ విధంగా పరమాత్మ ఈనాడు పట్టాభిరామచంద్రుడై సీతా సమేతుడై సీతా మనోభిరాముడై ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఆయనే స్వయంగా నిర్వర్తింపచేసుకుంటూ ఉన్నారు అర్చక స్వాముల ద్వారా. ఇందాక ఆచార్య స్వామి వారు చెప్పినట్లుగా శ్రీశేష పక్షీశ్వర పద్మగర్భ శేనేశ ముఖ్యాన్ ప్రతిబోధయంతం అని చెప్పినట్లుగా స్వామివారే స్వయంగా అర్చాస్వరూపంలో ఆయన అవతరిస్తే ఎలా ఆరాధన చేయాలి అనేటువంటి విధానాన్ని శ్రీశేష పక్షీశ్వర లక్ష్మీదేవికి, శేషుడికి, గరుత్మంతుడికి అలాగే ఇత్యాదులందరికీ కూడా ఈ యొక్క పాంచరాత్రాగమాన్ని శ్రీపాంచరాత్రాగమాన్ని ఉపదేశించి ఉన్నారు ఆ పరమాత్మ. ఆ పాంచరాత్ర ఆగమానుసారంగా ఈ యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా మొదటగా విశ్వక్సేనారాధనా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు అర్చక స్వాములు ఎంతో వైభవోపేతంగా. ఆరంభే కర్మణా పుష్ట్యై విఘ్నానాం ప్రశమనాయ చ కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం అని చెప్పి ఆగమశాస్త్రంలో చెప్పినట్లుగా ఈ యొక్క విశ్వక్సేనారాధనాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. నమస్కరిద్దాం. గోవింద గోవింద. ఓం యజ్ఞేన యజ్ఞమయదంత దేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసన్న తే హనాగం మహిమానస్సరంతే యత్ర పూర్వే భాగ్యాసంతి దేవాః. విశ్వక్షేణాయ నమః. యదాస్థానం యదాసుఖం ప్రతిష్టాపయామి శోభనార్థే క్షేమాయ శీఘ్రం పునరా ఆగమనాయ చ. చరణం పవిత్రమహీం ప్రక్షాళ్య చరణం పవిత్రం విదదం పురాణం ఏన బోధస్క శివాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాః అతి పాప్మానపరాంతరేమా. విష్ణోర్రాడి దర్భై సంబాధ్య ఓం విష్ణోరాడసి విష్ణు ప్రక్షపద విష్ణు స్తత్రే స్థో విష్ణు శివరస విష్ణు ధ్రోపస వైష్ణవస విష్ణవే త్వా. ఓమయేన గంధనాని లిఖిత్వా ఓం గంధద్వారాం దరాధరిరాం నిత్యపుష్టాంగరేషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తాభిహోపక్వయే శ్రేయం. ఆయనేదే పరాయనే దూర్వారోహణపణి రదాస్తి పుండరీకాళ సముద్రస్య గృహాయి మే సత్వాః పృథివీ అశ్వినోర్బాహుభ్యాం భోష్టాహస్తాభ్యామాదదే. భద్రం కర్ణేతి మంత్రేణ ధాన్యపీఠం పరికల్ప్య ఓం భద్రం గణ్యేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిరేత్వాः శ్రీరంగైः స్తుష్టువాగ్మస్తనోభిः రసేమ దేవహితం యదాయోః. తన్నో ఏతి మంత్రేణ శతపత్రం లిఖిత్వా ఓం శన్నో దేవీరభిష్టాయ ఆపో అభవంత పీతయే
संयोरभिस्रावन्तु नः कलशे कलशं निक्षप्य ॐ मा कलसे धावते पवित्रे प्रयुज्यते उक्थैर्यज्ञेन वर्धते मे प्रणस्तुते हवामहे मत्यादुडयामनस्वरादके तत्त्वायां ब्रह्मणा मन्दमानस्यास्तेजमानो हवेद्भिः अहेडमानो वर्णेः बोध्योजगं समान आय प्रमोदीः विष्णुगायत्रं निक्षप्य ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् धन्वनागमन्त्रेण कूर्च्छं निक्षप्य ॐ धन्वनागा धन्वनाञ्जयेम धन्वना तीव्रा समदो जयेम धनशत्रुरपगामङ्गणो धन्वना सर्वा प्रचोदयेम या परनीरिके नालिकेरफलं निक्षप्य ॐ या फलनीर्या फला पुष्पायास्त पुष्पणीः प्रपदे प्रदोदास्तानो मुञ्जन्त्वगुम्हदः अस्मिन् कलशेन वरुणं पुण्डरीकाक्ष महासुदर्शनाय नमः एते अर्घ्यपाध्याचमनागन्धपुष्प धूपदीपं समर्प्याः ॐ शङ्खं चक्रं जदापं परशमशं शूलपाशाङ्कुशास्त्रं विभ्राणं वज्रकेटे हलमसलकुदा दुष्टदंष्टं ज्वालाकेशं त्रिनेत्रं जलहारकेयूरपूषं ध्याये षट्कोणसंस्थं सकलविपुलप्राणसंहारचक्रम् ॐ नमश्चक्राय विद्महे सहस्रज्वालाय धीमहि तन्नः चक्रः प्रचोदयात् ॐ सहस्रारवं पट् सुदर्शनाय नमः आगच्छागच्छागच्छेति या वाक्या वाद्यम् स्वागत प्रतिमा हृदयचक्राय विद्महे सहस्रनेत्राय धीमहि तन्नः चक्रः प्रचोदयात् स्वामिनः मनस्समाधीयतां समाहितमनसः स्मः प्रसीदन्तः भवन्तः प्रसन्नात्मः अनुग्निः पुण्याहं वाचयिष्ये वाचदा आपः शिवा पश्यन्तु गन्धाः सुगन्धाः पान्तु सौमनस्य वस्तु अक्षतम् अक्षरञ्जलिञ्चास्तु दर्भाः स्वस्ति दर्भाः पान्तु दर्भाः स्वस्ति दर्भाः भगवतो बलेन भगवतो वीर्येण भगवतस्तेजसः भगवतः कर्मणः भगवतः कर्म करिष्यामि भगवान् वासुदेव प्रणादो भगवान् संकर्षण प्रणादो भगवान् प्रच्छन्न प्रणादो भगवान् अनिरुद्ध प्रणादो भगवान् पुरुष प्रेणाद भगवान् सत्य प्रेणाद भगवान् अच्युत प्रेणाद भगवान् अनंत प्रेणाद भगवान् वासुदेवो वर्धतां भगवान् संकर्षणो वर्धतां भगवान् प्रच्छन्नो वर्धतां भगवान् अनिरुद्धो वर्धतां भगवान् पुरुषो वर्धतां भगवान् सत्यो वर्धतां भगवान् अच्युतो वर्धता भगवान् अनंतो वर्धता वर्धन्ता ओम भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ओम नमश्चक्राय विद्महे सहस्रज्वालाय धीमहि तन्नः चक्रः प्रचोदयात् ओम पुण्याहं प्रवन्तो प्रवन्तो पुण्याहमस्तु ओम पुण्याहं प्रवन्तो प्रवन्तो ओम पुण्याहं प्रवन्तो प्रवन्तो ओम स्वस्तिरेन्द्रो रुद्रश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्तिनस्तार्ग्यरिष्टनेमिः स्वस्ति न बृहस्पतिर्दधातु स्वस्तिर्भवन्तो प्रवन्तो स्वस्तिर्भवन्तो प्रवन्तो
స్వస్తిర్భవంతో బ్రహ్మంతో ఓం వృద్ధ్యా సభ్యే నమసో వసద్య మిత్రం దేవం మిత్రేణాస్తు అనురాగాన్ విషామధేంద్రః శతం దేవే సరస్వతీరాः వృద్ధిర్భవంతో బ్రహ్మంతో వృద్ధదాం కర్మ సమృద్ధిః వృద్ధిర్భవంతో బ్రహ్మంతో వృద్ధిర్భవంతో బ్రహ్మంతో వృద్ధదాం వృద్ధి సమృద్ధిః యత్పుణ్యం నక్షత్రం తత్పద్వర్వేదోపవిధం యదా వై సూర్యవదైతి అత నక్షత్రం నైతి యావదత్ర సూర్యో గచ్ఛేదో యత్ర జగన్యం వస్యేదో తావత్ కుర్వేద యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే బ్రహ్మంతో బ్రహ్మంతో పుణ్యాహం కర్మణోస్తు ఓం దధిక్రామణ్యో అకార సంరష్ణారస్య పాజనః శురవినామకాకృత ప్రణః యోగం శతారషద్ ఆబోధిష్టామయోపవస్థానబోధ్యేతదాన మహేరణాయ దక్షతే యోగశివతమోరసత్వస్యవాదేనః వృషదేరమాదరః తస్మారంగమావోయక్షత్యాయ జన్మద ఆపోదనే రాజనః ఓం హిరణ్యవర్ణస్వదయ పావకాయ సుజాతకస్య భోయాస్వింద్రః అగ్నియా గర్భందదిరే విరూపాస్థానాపస్యగ్స్య అనాభవంతో యాసాగంరాజావరుణో యాదమధ్యే సత్యామృతయాపపస్యంజనానాం మధుస్తదస్తదయో యా పావకాస్థానాపస్యగ్స్య అనాభవంతో యాసాం దేవాదివిగణ్వంతి భక్షయ్యా అంతరిక్షే బహుధా భవంతి యా పృథివీం వైందోన్నంతి శుక్రాస్థానాపస్యగ్స్య అనాభవంతో శవేన భాజక్షదావస్యదావస్య వయ్యా తనువపజం మే వాగుం అగ్నిగుం రప్సుసుదో హవేమో వైమర్చో బలమోజో నదత్తా పవమానస్సు వర్జనః పవిత్రేణ విజరిణిః యః పోదాసపునాతుమా పునంతమాదేవ జనాః పునంతమనబోధియా పునంత విశ్వ ఆయువః జాతవేదః పవిత్రవదో పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవదీద్యతో అగ్నే క్రత్వా క్రదోగం ప్రణో యత్తే పవిత్రవర్చజే అగ్నే విదితమంతరా బ్రహ్మతేన పునీమహే భాభ్యాం దేవదవిదః పవిత్రేణ సవేన జా బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతి దేవ్యాగాద్ యద్వే భగ్వేదన భోభిత పృష్ఠాః సయామదందస్సమాద్యేజో యగ్గస్యామ పదయోరయేన వైశ్వానరో రశ్మిభిర్మాపనాదో ప్రాణేనే శిరోమయో భోః యావా పృథివీ పయసాపయో భే యజ్ఞియే మా పునీత ప్రాభ్యస్తవేదస్తవే జ్యేష్ఠైర్దేవమన్మభిః అగ్నే దక్షైః పునాహిమా येन देवा अपनता येनापो दिव्यङ्गसः येन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे पावमानीरध्येते रचभिः सम्प्रतकं प्रसं सर्वगं सभूतमस्ताति स्वतिथिं मातरिष्वना पावमानेर्योध्येते रचभिः सम्प्रतकं प्रसं तस्मै सरस्वती दुहे केरकं सर्पिर्मधोदकं पावमाने स्वस्तैने सुधगाहि पयस्वती समृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं पावमानेर्दिशन्तनः इमं लोकमधो अमं कामान् समर्थयन्तनः देवीर्देवैः समावृतः पावमाने स्वस्तैने सुधगाहि घृतश्चितः समृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनदे तदा तेन सहस्रधारेण पावमान्यपरन्तमा प्राजापत्यं पवित्रम् दोद्यामगं हिरण्मयं तेन ब्रह्मविदो वयम् भूतं ब्रह्म बनेमहे इन्द्रस्वनीति सहमापनादो सोमस्पत्यावरणसमेत्या को राजा प्रभृणाभिप्रादवा यातवेदामूर्जयन्त्यापनादो ॐ भोर्भवस्सुवः संयोरावृणीमहे गातुं यज्ञाय पादं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः भोर्भञ्जगातभेरजम् एन्नो अस्मद्विपदे ओम शांति 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 देशाधस्रबाहुर्वरेण्यनाम्या विरजां सुनाम्या देभ्यो नमस्ते मधुसूदनाय तथा विमानं परिरक्षयन्ता तच्छद प्रणवेन कुम्भमुद्धाभ्या वाद्यम् భక్త మహాశైలరా, ఈ విధంగా రామచంద్రస్వామి వారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పటిదాకా అక్కడ ఉన్నటువంటి ద్రవ్యాలు, ఆ స్థలము ఇవన్నీ కూడా శుద్ధి అయ్యి ఆ రామచంద్ర ప్రభువుకు అవి వినియోగింపబడడానికి గాను శుద్ధి చేకూరడానికై పుణ్యాహవాచన అనేటువంటి కార్యక్రమాన్ని విశేషంగా పాంచరాత్రాగమోక్తమైనటువంటి వాసుదేవ పుణ్యాహవాచన అనేటువంటి దివ్య ప్రక్రియని ఆచార్యస్వామి ఇప్పటిదాకా కూడా నిర్వర్తించారు. జపతు జపతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం అని చెప్పి రామ మంత్రాన్ని అంటారు. అంత దివ్యమైనటువంటి మంత్రం.
తారక మంత్రం, మన జీవితాన్ని తరింపచేసేటువంటి దివ్య మంత్రం రామమంత్రం. అటువంటి రామమంత్రం గురించి తెలుసున్న వాళ్ళు ఎవరు బాగా అంటే కేవలం ఇద్దరే ఉన్నారట. ఒకరు కవీశ్వరులైనటువంటి వాల్మీకి మహర్షి, రెండు కపీశ్వరుడైనటువంటి హనుమంతుడు. వీరిరువురికే బాగా తెలుసు రామమంత్రం గురించి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెబుతారు. ఆ విధంగా ఇందాక ఆచార్యస్వామి వారు చెప్పినట్లుగా వాల్మీకి మహర్షి తపస్సు చేసినటువంటి దివ్యమైన ప్రదేశం సువర్ణముఖరీ తీరం, దివ్య నది సువర్ణముఖి నది. అటువంటి సువర్ణముఖి నదీ తీరంలో విరాజమానుడై ఉన్నటువంటి పట్టాభిరామస్వామి వారి యొక్క కళ్యాణ వీక్షణం మనందరికీ కూడా సకల శుభదాయకము అని చెప్పి మనం అందరం కూడా గుర్తించి ఈ యొక్క కళ్యాణ మహోత్సవం పరిపూర్తి అయ్యేంతవరకు కూడా రామనామ స్మరణాన్ని మనం నిర్వర్తిస్తూ ఉంటే కనుక ఆ యొక్క రామచంద్ర స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహ విశేషానికి మనం అందరం కూడా పాత్రలు అవుతాం. రామచంద్ర స్వామి అనుగ్రహం మనకు కలిగితే కలిగేటువంటి ఉపయోగం ఏమిటి అనంటే, మనం రామచంద్రుడిలాగా రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ అన్నట్లుగా రాశీభూతమైనటువంటి ధర్మస్వరూపుడు కదా రామచంద్రమూర్తి. అటువంటి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం కనుక మనకు కలిగితే మనము కూడా మనకు కష్టం వస్తే కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీన్ మునిరుచ్యతే అని చెప్పినట్లుగా కష్టాన్ని మనం ఎలా భరించాలి ఇత్యాదులన్నీ కూడా పరమాత్మ మనకు తెలియజేస్తాడు. అటువంటి పరమాత్మకు నమస్కరిద్దాం. గోవింద రోజే కళ్యాణం జరిపించడమే. ఎందుకని ఆ రోజే లోకానికి మంగళకరమైనటువంటి రోజు. భగవంతుడు కదా ఉద్భవించింది. అర్థితే మానుషేలేకే జిజ్ఞే విష్ణు సనాతన. సనాతనుడైనటువంటి విష్ణువు మనుష్యుడిగా ఉద్భవించి మనుష్యుడిగా తనం చేయవలసినటువంటి అన్ని కార్యాలు చేసి మనుష్యుడు ఈ రకంగా జీవించాలి అని మార్గాన్ని మనం ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడే రాముడు. త్రేతాయుగంలోనే మానవులు ఎట్లా ఉండాలి, ఏ రకమైనటువంటి సంస్కృతితో బతకాలి అని మనకు నిర్వచించినటువంటి మహానుభావుడు. ఆయన మానవుడిగానే పుట్టాడు. ఎందుకంటే మానవుడిగానే ఉంటూ అన్ని పనులు మనం సాధించవచ్చు. దైవము అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు దేవత ఏంటంటే మనం ప్రార్థన చేస్తే ఆయన వస్తాడు. కానీ మానవుడిగా ఉంటూనే మనం ప్రతి ఒక్కటి కూడా సాధించవచ్చు అని చెప్పటానికే మనుష్యుడుగా సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఉద్భవించాడనమాట. కాబట్టి మానవుడిగా పుట్టాడు, మానవుడిగా ఎదిగాడు, మానవుడిగా రాక్షస సంహారం కూడా చేశాడు. అన్నీ మనిషిగానే. రావణాసురుడు అనుకున్నాడు కాలం మారిపోయింది అనుకున్నాడు. ఎప్పుడంటే కోతులు వచ్చి మనుష్యులకు సహాయం చేస్తున్నాయి, మనుష్యులు వచ్చి రాక్షసులను పీడికి తింటున్నాడు. ఇది కాలగతి కదా అన్నాడు. మామూలుగా ఏంటంటే అసలు కోతులు వచ్చి మనుషులకి ఎట్లా సహాయం చేస్తాయి? చేయవు. అవి ఎక్కడో అడవుల్లో నివసిస్తూ ఉంటాయి. వీడోనో గ్రామంలో నివసిస్తాడు. రెండోది ఏంటంటే ఎక్కడున్న రాక్షసులను చూసి మనుషులు భయపడతారు. కానీ ఇక్కడేంటంటే మనిషిని చూసి రాక్షసులు భయపడిపోయారు. కుంభకర్ణుడు, అట్లాగే రావణాసురుడు, ఇంద్రజిత్తు, ఒకరిని కాదు ఎంతమంది రాక్షస పరివారం అయితే ఉన్నదో అంతమంది రాక్షసులు భయపడిపోయారు మానవుడికి. అంటే మానవుడు కనుక తలుచుకున్నట్లయితే ఏదైనా సాధించగలడు. మామూలుగా బొందితో స్వర్గం అంటే ధర్మరాజాదుల వాళ్ళు
నడిచి స్వర్గానికి కూడా వెళ్ళారు. అతను మానవుడిగానే పుట్టాడు. అయితే మానవుడిగా ఇవన్నీ సాధించాలంటే మనకు ఉండాల్సిందేమిటి? మన దగ్గర లేనిది ఏమిటి? మనకు ఉండాల్సింది క్రమశిక్షణ, ఓ పద్ధతిగా ఉండటం, ఇవన్నీ ఉన్నాయి. కానీ మన దగ్గర ఇవేవి ఉండవు. కాబట్టి ఇవన్నీ ఉంటే మనం కూడా ఒక రాముడే అవ్వచ్చు. మన దగ్గర లేవు కాబట్టి మనం రావణాసురుడు అయ్యాం. అసలు ఒకే అక్షరం అండి. రకారం రమతే పుంసాం, క్షకారం క్షేమమేవచ, రేపాక్షకార సంయోగే జాతా శౌచాద వర్జేత్. రా అంటే అగ్ని బీజం. ఈ అగ్ని బీజం గనక ఎక్కడైతే ఉంటుందో అక్కడ సమస్తమున్నటువంటి దోషాలు తొలగిపోతాయి. వీడు కూడా బ్రాహ్మణుడే. రావణ బ్రహ్మ, పులస్య బ్రహ్మ, బ్రాహ్మణ వంశంలో పుట్టినవాడే. కానీ బుద్ధి రీత్యా వక్ర బుద్ధిగా ఉంది. రాముడికి రాజుగా పుట్టిన మంచి బుద్ధి ఉంది. అంతే. ఇక్కడ మనస్సే ప్రధానమైనటువంటిది. ఇక్కడ ఏం జరుగుతుంది? మానవుడుగానే ఉద్భవించి మానవుడుగా నేను ఉన్నాను, ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మని. నేను మనిషినయ్యా. రాముడు చెప్పుకున్నాడు, నేను దశరథ కొడుకుని, నేను దేవత కాదు. కానీ వాళ్ళు చెప్పారు, నువ్వు దేవతవయ్యా, నువ్వు ఫలానా యొక్క రావణాసురుడు యొక్క వధ గురించి మేము ఇక్కడికి, కానీ నువ్వు దేవుడివే, సాక్షాత్ విష్ణులోకం నివాసమైనటువంటిది నీది, అక్కడి నుంచి వచ్చినటువంటి వాడు నువ్వు. అటువంటి శ్రీరామచంద్రుడికి మనం నవరాత్రి నవదిన సంకల్పపూర్వకంగా పాంచరాత్రాగమోక్తంగా బ్రహ్మోత్సవాదులు చేసుకుంటున్నాం. ఈరోజు 6వ రోజు. మామూలుగా ఇక్కడ ఆశ్లేష నక్షత్రం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కళ్యాణం. ఆశ్లేష నక్షత్రం ఎవరిదండి? సీతాదేవిది. అందుకనే సీతాయాశ్చరితం మహతు. వాల్మీకి కూడా రామాయణము అని చెప్పాల, శ్రీమద్ రామాయణం అన్నాడు. శ్రీ అంటే లక్ష్మీ సంపన్న పూర్ణమైనటువంటి రామాయణం. ఇక్కడ ఆశ్లేష నక్షత్రం సీతాదేవిది కాబట్టి సీతాదేవిని ప్రధానంగా తీసుకుని ఇక్కడ బ్రహ్మోత్సవాల్లో ఆశ్లేష నక్షత్రం వచ్చే రోజు అనాదిగా త్రినారాయణాచార్యులు గారు మహానుభావుడు ఉండేవారు. వీళ్ళ నాన్నగారు త్రినారాయణాచార్యులు గారు ఉండేవాళ్ళు. ఆ మహానుభావుడు దీనికి ఒక క్రమ పద్ధతి, అది కూడా వాళ్ళ మామగారు ఇచ్చారు. ఆయనకి మామగారు, ఆయన 90 సంవత్సరాలు ఇక్కడ కైంకర్యం చేశారు. ఆయన మామగారు అంతకుముందు 90 ఏళ్ళు కైంకర్యం చేశారు. ఈ ఊళ్ళో ఏమీ లేదు. అక్కడక్కడ వెళ్ళి బెచ్చమడుక్కొచ్చి దేవుడికి పెట్టి ఆ గుడిని రక్షించారు. ఇది ఒక్క గుడే కాదండి, మన దేవస్థానం కాకమునుపు చాలా గుళ్ళల్లో దేవుడికి నివేదన లేని స్థితిలో ప్రతి ఒక్కరూ గ్రామంలోకి వెళ్ళి ఉంచవృత్తి చేశారంటే అడిగి తీసుకొచ్చి భగవంతుణ్ణి రక్షించి ఈరోజు ఇంత గొప్పగా తీర్చిదిద్దినటువంటి దేవాలయాలు అయ్యాయి. ఎందుకంటే ఆ మహానుభావులందరూ ఆశ్లేష నక్షత్రం ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరిపించాలి, సీతాదేవి నక్షత్రం కాబట్టే అన్నారు. అందుకని మనం ఆ ఆశ్లేషని ప్రధానంగా చేసుకుంటూ 6వ రోజు వచ్చింది. ఈసారి మనం కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తున్నాము. దీనికి తగ్గట్లుగానే మన తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు అనేక రకములైనటువంటి వసతులు చేశారు. ఈ సభా మంటపం ఇంతకు మునుపు ఇక్కడ ఉండేది కాదు. మేము ఆగమట్ట వైద్యులుగా వచ్చిన తర్వాత దీన్ని ఇక్కడ పెట్టచ్చు అనేసి దానికి ఒక నిర్ణయం. ఇదే కాదండి, మనకు ఒంటిమిట్టలో ఈరోజు చేస్తున్నటువంటి కళ్యాణ మంటపం ఏదుందో దాన్ని కూడా మేమే నిర్ణయం చేశాం. ఇట్లా చాలా దేవాలయాల్లో నిర్ణయం చేశాం. కారణం ఏం లేదు, ఇది మా గొప్ప గురించి కాదు. 10 మంది చూస్తారు. అక్కడ ఉండేసరికల్లా కొద్దిగా స్థలాభావం అవుతుంది. ఇదిగో విశాలమైనటువంటి స్థలం, ఎంతమంది కూర్చున్నా ఇంకా ఒకరు కూర్చోవచ్చు. పుష్పక విమానం అంటారు దాన్ని. ఇదేంటంటే ఈ పుష్పక విమానం మాదిరి అందరూ పక్కపక్కన నిలబడి చూస్తున్నారు. మామూలుగా నేరుగా వచ్చి అమ్మవారిని స్వామివారిని దర్శించుకోవచ్చు.
ఎందుకంటే అటువంటి కళ్యాణ మంటపం దేవస్థానం వాళ్ళు తయారు చేశారు. మనం ఈరోజు ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకుంటూ మొట్టమొదటగా విశ్వక్సేన ఆరాధన చేశాం. అంటే ఏంటి? సేన మొదలయార్వార్. విశ్వక్సేనుడు అంటే సైన్యాధ్యక్షుడు. ఈ యొక్క స్వామి దగ్గర ఉండే మొత్తం సైన్యానికి ఆయనే అధ్యక్షుడు. విశ్వక్సేనం సకల వివిధ ప్రౌఢ సైన్యాధినాథం సైన్యాధినాథం సేనాధిపతి. అందుకనే సేనాధిపతి ఉత్సవం అంటారు, విశ్వక్సేనుడు అంటారు, సైన్యాధ్యక్షుడు అంటారు. మనకు రత్న ఏదో ఉంది కదా, రక్షణ వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళలో కనుక ఎవరైతే ఉంటారో స్వామికి రక్షణ చేసే స్వామి విశ్వక్సేనుడు. అందుకని మన పెద్ద పెద్ద వాళ్ళందరూ బయలుదేరుతుంటే వాళ్ళ ముందు కొంతమంది బయలుదేరుతారు, దోవ తప్పుకో, అటు తప్పుకో, ఇటు తప్పుకో, జాగ్రత్తగా ఉండనేసి. వాళ్ళకి మళ్ళీ విశ్వక్సేనుడు స్వామి వస్తూ ఉంటే ముందుగా బయలుదేరి వీధులన్నీ పరిశుభ్రత చేసి వస్తారు. వీడు గదే అనేసి ఒక అన్నమాచార కీర్తన ఉండాలి. వాళ్ళు ఏమైనా పాడతారేమో అడుగుదాం. వీడు గదే వాడనేసి ఏదో ఉండాలి ఒక కీర్తన. అన్నమాచార కళ వచ్చారా ఎవరన్నా? అది తెలుసా? కాబట్టి విశ్వక్సేన ఆరాధన చేసుకున్నాం. తదనంతరం మనం పుణ్యాహవచనం చేసుకున్నాం. పుణ్యాహవచనం ఏంటంటే అంటే ఈ యొక్క స్థలశుద్ధి, దేహశుద్ధి, ఆత్మశుద్ధి, ద్రవ్యశుద్ధి, శుత్యర్థం. అంటే ఈ స్థలం శుభ్రపరచాలి, దేహం శుభ్రపరచాలి, ఆత్మ శుభ్రపరచాలి, అట్లాగే కళ్యాణ మంటపం మొత్తం శుభ్రంగా ఉండాలనేసి ఈ యొక్క పుణ్యాహ వచనం. పుణ్యమైనటువంటి వచనం అంటే వాక్కులండి. గొప్పదైనటువంటి వాళ్ళతో ఆ తీర్థని మనం ఏం చేశామంటే మంత్రపూర్వకంగా చేసి అందరికీ ప్రోక్షణ చేశాం. ఆ కార్యక్రమమైంది. తర్వాత ఏంట్రా అంటే ఈరోజు విశేషంగా కంకణ బంధనం. మామూలుగా ఈ వివాహాది కర్మల్లో కంకణం కడతాం. ఎందుకనంటే రకారం రమతే పుంసాం క్షకారం క్షేమమేవచ రేబాక్షకార సంయోగే జాత శౌచాదివర్జయేత్ అంటుంది ఆగమధర్మం. అంటే రక్ష, క్ష రక్ష. రక్ష అంటే రక్షించేటువంటిది, దీనికి పేరు అసలు అది. ఇది రక్షిస్తుంది. దేని ద్వారా? ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు ఎవరో పుట్టారని ఎవరో పోయారని కనుక తెలిసినట్లయితే ఆ యొక్క మైలు మనం అనుకుంటాం, జాత అశౌచాదులు మన శరీరానికి అంటకుండా ఇది రక్షిస్తుంది. పోతే అసలు రక్ష అంటే ఏమిటి? రమిచ్చగ్నిబీజం. అది మన దగ్గర ఉన్నంత వరకు ఎటువంటి పాపము మన్ని అంటదు. పాపం అంటదు కదా అనేసి ఇష్టానుసారమైనటువంటి పనులు చేయకూడదు. ఇది కట్టుకున్న తర్వాత కిందే పడుకోవాలి, వేల్టికి ఆహారం కొద్దిగా తీసుకోవాలి, తర్వాత భార్యతో సంగమించకూడదు, తర్వాత తలస్నానం చెయ్యాలి, ప్రతిరోజు భగవన్నామరణ సంస్కరిస్తూ ఆ 5 రోజులో 10 రోజుల కాలక్షేపం చెయ్యాలి. అందుకని క్ష అంటే ఏమిటి? రవిచ్చగ్నిబీజం లిఖిత్వ. రక్ష అంటే ఆ క్ష అనేటువంటి అక్షరంలో సమస్తమున్నైనటువంటి ఉందన్నమాట. రేబాక్షకార సంయోగే జాతా శౌచాది వర్జయేత్. ఈ రక్ష అనేటువంటిది కనుక కట్టినట్లయితే జాతా శౌచాదుల నుంచి రక్షింపబడుతుంది అని. సరే, అందుకని ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఆ కార్యక్రమం పూర్తయింది కాబట్టి రక్షా కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము. కానీ రక్షాసూత్రదేవతాభ్యో నమః. శ్రీం శ్రీ నమః. ఆగచ్చాగచ్చేదయావాక్య యజ్ఞోభిదేవతాభ్యో నమః. గుడ్. తద్విష్ణో పరమం పదకం శరావశ్యంతగోరయః వివేపదక్షరాగం తద్విప్రాసోపిన్యభోజాగ్రవాగం తస్యవిందదే విష్ణోర్య పరమం పద. గోవింద గోవింద. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సన్వతే పారా ఆవృతం యత్వరుషం భృతం వాసరభాయ ఋషబంధవే
బృహస్వామా నక్షత్రం రుద్రవైరంద్రోవేన పంచమిదం మధ్యమిదం వాజేన సహరేణ రక్షా విశ్వేక్షా దేవో సర్వో బాలాంతం శివాయ ఋషిబంధవే బృహస్వామా నక్షత్రం రుద్రవైరంద్రోవేన పంచమిదం మధ్యమిదం వాజేన సహరేణ రక్షా स्वभावृणो शरभागरुतिकङ्गले ॐ विश्वेत्ताते सवनेषु प्रवाच्यायाज्यकर्तमगमन्यन्द्रशृण्भते प्राणानायम्या संकल्प्याः अनन्तयोग्यता बलसिद्ध्यर्थं यज्ञोपवितधारणं करिष्ये पुष्पाणिं समर्पयामि पवेदं परमं पवित्रं प्रजापदं सहदं वरस्थादे आयुष्यवज्ञं प्रथमञ्च सप्नं यज्ञोपवेदं बलमस्तु तेजाः गृहस्थाश्रमाधिकारसिद्ध्यर्थं धृते यज्ञोपवितधारणं करिष्ये यज्ञोपवेदं परमं पवित्रं प्रजापदं बलस्थाद् आयुष्यवज्ञं प्रथमं यज्ञोपवेदं बलमस्तु तेजाः ओम सहस्रशीर्षा पुरुषः सहस्राक्ष सहस्रपाद प्रभों विश्वदा वृत्वा अत्यधिष्ठात्तजांगुलं पुरुष एवेदकं सर्वं మన కార్యక్రమంలో యజ్ఞోపవీత ధారణ చేశాం అంటే ద్విజ ఆశ్రమ అధికార సిద్ధ్యర్థం బ్రహ్మ తేజస్సు అభివృద్ధి సిద్ధ్యర్థం సాంగోపాంగం సకల వేద అధ్యయన సంపాదనార్థం అట్లాగే గో సర్ప భయ నివృత్తి సిద్ధ్యర్థం దీన్ని ఉపనయనము అంటారు. ఉప అంటే జ్ఞానాన్ని కలిగజేసినటువంటి కన్ను, నయనం అంటే ఉపనయనం అంటే ఏంటో తెలుసా అండి? మూడో కన్ను మాదిరి. ఈ యజ్ఞోపవీతం వేసుకున్న ప్రతి ఒక్కడు సంధ్యావందనం చేయాలి. చేసినట్లయితే బ్రహ్మ తేజస్సు కలుగుతుంది, స్వామి అనుగ్రహం కలుగుతుందన్నమాట. అందుకని ఆ కార్యక్రమం పూర్తయింది. తర్వాత పాదౌ ప్రక్షాళయామి, పాదాలు కడిగన కన్యాదానం చేయాలి. అందుకని కన్యాదానానికి ముందుగా సమస్త సంతత్ సమవాబ్ధికేతవ సముద్భితాపత్ కులనుహూమకేతవ అపార సంసార సముద్రహేతవ పునంతమాం బ్రాహ్మణ పాదపాశ్చవ ఆదివ్యాధి హరణృణాం నృత్య దారిద్ర్యనాశితం శ్రీపుష్టికీర్తితం వందే విప్రత్సే పాద పంకజం. ఈ పాదాన్ని కలగటం వల్ల అంటే పాదాలను కనుక కడిగితే ఏ ఉపయోగం? ఆది వ్యాధి అనాదిగా ఉన్నటువంటి వ్యాధులు నాశనం అయిపోతాయి. మృత్యు దారిద్ర్య నాశనం, అపమృత్యం ఉంటే పోతుంది, దరిద్రం పోతుంది. శ్రీహి మహాలక్ష్మి కలుగుతుంది, పుష్టి కలుగుతుంది, కీర్తి కలుగుతుంది. విప్రసేహే ఎప్పుడిది? విప్రుడు అంటే సద్బ్రాహ్మణుడి యొక్క పాదాలు గనక కడిగి ఆ తీర్థం గనక స్వీకరించినట్లయితే, నెత్తి మీద గనక చల్లుకున్నట్లయితే ఇవన్నీ కలుగుతాయి. అందుకనే బ్రాహ్మణుడికి పాదం కడగండి అని ఇప్పుడు నమస్కారం పెడతాం మానేస్తున్నారు అనుకోండి. కాబట్టి మనం చేయాల్సింది ఏమిటంటే బ్రాహ్మణుడి యొక్క తీర్థం అదేమిటి అంటే ఉత్తమోత్తమైనటువంటి బ్రాహ్మణుడు కనబడితే నమస్కారం చేయండి. అసలు నమః అంటే ఏమిటి? మహా నాకు నా కాదు, మకారార్థో జీవ. మా అంటే జీవుడు, నా అంటే కాదు. నువ్వు పెట్టేది నాకు చెందదు, నేను పెట్టేది నీకు చెందదు. మరి ఎవడికి? ఇదే భారతీయ సంస్కృతి. మీరు మొత్తం గుర్తుపెట్టుకోవాల్సింది మన సంస్కృతి. ఇద్దరు మనుషులు కలిస్తే భగవంతుడి గురించి ప్రార్థన చేస్తుంది ఈ సంస్కృతి. గోవింద, ఇంకొకసారి గోవింద, ఇంకొకసారి గోవింద. నమః అనేటువంటి పదానికి ఇదన్నమాట గొప్పతనం. మనం భగవంతుణ్ణి ప్రార్థన చేయకపోయినా మనిషిని మనిషిగా కనుక విలువిచ్చినట్లయితే, ఆ మనిషికి నమస్కారం చేస్తే మధ్యలో భగవంతుడు తానుగా వస్తాడు అని తెలుస్తుంది. అటువంటి యొక్క సమాచారంలో పాద ప్రక్షాళన చేశాం.
ఇప్పుడు చెయ్యవది దతి మధు సమ్మిశ్రం సువర్ణ పాత్రం నిధాయ ఖండిత దర్భద్వయం నిధాయ. అంటే శ్రీరామచంద్రుడికి సీతాదేవికి కళ్యాణ మహోత్సవ సమయంలో పెద్దవాళ్ళందరూ తీసుకొచ్చి వాల్మీకిపురం కళ్యాణ మంటపంలో నిశ్చితార్థం చేశారు. వాళ్ళ గోత్రం చెప్పారు. వాసిష్ఠ మైత్రావరణ కన్వత్రయారుషేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవస్య నాభాగసే ఏమి ఆ తర్వాత వాసిష్ఠ మైత్రావరణ కన్వత్రయారుషేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవస్య అజమహారాజవర్మణ పౌత్రాయ వాసిష్ఠ మైత్రావరణ కన్వత్రయారుషేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవస్య దశరథ మహారాజవర్మణ పుత్రాయ వాసిష్ఠ మైత్రావరణ కన్వత్రయారుషే ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవస్య సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపస్య శ్రీ విష్ణవే ఈ రామచంద్ర సన్మనే వరాజ. అంటే వీళ్ళది వశిష్ఠ గోత్రం. అట్లాగే ఈమెది సౌభాగ్య విశ్వంభరి ఆత్రేయ గౌతమ త్రయారుషేయ ప్రవరాన్విత ఆత్రేయ ఆంగీరస ఆయాస గౌతమ త్రయారుషేయ ప్రవరాన్విత గౌతమత గోత్రోద్భవస్య. అంటే గౌతమస గోత్రం గౌతముని యొక్క గోత్రంలో పుట్టినటువంటి అమ్మవారు సీతాదేవి. ఆంగీరస ఆయాస గౌతమ త్రయారుషయ్య ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవస్య విశ్వంభర శర్మణోత్రే రత్నాకర శర్మణ పౌత్రీం క్షీరాన్నవ శర్మణ పుత్రీం జనక మహారాజు పుత్రీం అని దీనిలో కూడా మతాంతరీకరణలు ఉన్నాయి. ఇక్కడ మనకు జనకరాజ పుత్రి అయినటువంటి సాక్షాత్ లక్ష్మీ స్వరూపమైనటువంటి ఆ యొక్క సీతామ్మ వారికి కళ్యాణ మహోత్సవం జరిపిస్తున్నామని ఇప్పుడు భాష్యం కూడా కట్టారన్నమాట. భాష్యం అయిన తర్వాత మనకు సుముహూర్తగానే మహాసంకల్ప పఠనం కుర్యాత్. అస్య శ్రీమదాది నారాయణస్య జ్ఞానశక్తే కళ్యాణ గుణగణేకదానస్య అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహాజలోపమధ్యే పరిభ్రమాణం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకదమే అవ్యంక్తమహంతాంకార పృథివీ వ్యాప్తవాయుగాశాది ఆవరణేరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండకటాహరణకే సకలాదిష్టత్రయాదిపరాః ద్రంష్టాకులానభూతస్య జగన్మలగందా భగవతా రసకృతే ప్రకృతే కూర్మాదస్య దిగ్గజానందఫలామండలసోపరితస్య అథల వితలసుతరాద్ర మహాదసాదలపాతాలాఖ్యాది లోకాధర్తకస్య ఉపరితలే వర్తమానస్య భూర్భువస్వలోకస్య అధోభాగే సంస్థితః బాహ్యే అంధతమాధామృతే అనంతసూర్యకిరణతేజసాం ప్రకాశితేన లోకాలోకవిదస్య జంబో వృక్షే కుశవంశాకల్మాక్షి పుష్కరాక్షా సప్తర్ణై పరవిదస్య భారత కిం పురుషా హిరణ్యోత్తరా గురుహరి రమ్యక భద్రాశ్వకేళో మాలా ఇలావృతైః నవవర్షే పరిమండితస్య ఇంద్రకేసరీతామ్రా కపిస్తనామా గంధర్వాం చారణాసింహాలారంభాఖ్యానవకంఠే పరిశోభితస్య చైత్రదానంద గంధమాధవా వైభ్రాజమానా నందనాఖ్యా పరిశోభితస్య అయోధ్యా కాశీ కురుక్షేత్ర గయా ప్రయాగా కాంచీ శ్రీరంగా వెంకటాచలాది పుణ్యక్షేత్రే గంగా యమునా నర్మదా తుంగభద్రా కావేరీ కృష్ణా గోదావరి ఆది మహానదీ పరివిదస్య అంగభంగ కళింగ కాశ్మీర కాంబోజ బంగాళ నేపళ కేళ చౌళ గళయాళ మలకులింద గాంధా విదర్భ విదేశా ప్రఖ్యామత్ర ఆంధ్ర కర్ణాటక దేశే పరివిదస్య అద్య చతుర్ముఖః ద్వితీయప్రహార్ధేష్వేశ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశకే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భారతవర్షే భరతఖण्डे శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యవహారిక చాంద్రమానేనస్య ప్రథమపాదే షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీమదో మంగళకర శ్రీ విశ్వావసునామ సంవత్సరస్య ఉత్తరాయణే వసంత ఋతు చైత్రమాసే శుక్లపక్షే ఏకాదశ్యాయాం ఆశ్లేషా నక్షత్రయుక్తాయాం భౌమ్యవాసరయుక్తాయాం శుభవార్షభ నక్షత్ర ఏవం గుణ విశేష ప్రతిష్టాయాం అత్యాం శుభదితో ఏకాదశ్యాయాం శుభదితో శ్రీ భగవదానుజ్ఞేయ శ్రీ భగవత్కేశవన్నారాయణ ప్రీత్యర్థం రాజరాష్ట్రాభివృద్ధ్యర్థం లోకక్షేమాభివృద్ధ్యర్థం చెప్పండమ్మా అందరూ త్రిగుణీకృత అగ్నిష్టోమ ఆత్తోర్యామ వాజపేయ పౌండరీక అశ్వమేధ నరమేధ బృహదక్షు రాజసూయ యాగాది శతక్రతు పుణ్యఫల అవాప్తి సిద్ధ్యర్థం మయా సహ దశపూర్వ
పూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం ఏకవింశతి సంఖ్యానాం నరకాత్ ఉత్తరీయ శాశ్వత విష్ణులోక నివాసన సిద్ధ్యర్థం సాలంకృత హిరణ్యోదక పూర్వక కన్యాదానం అహం ఆచార్య ముఖేన కరిష్యే కన్యాం గణక సంపన్నాం గణకాభరణైర్యతాం దాస్యామి విష్ణవేదర్థం విష్ణులోకే హరికేధయా అనేన కన్యాదాన సమయే దూదాన భూతాని హిరణ్యదాన షోడశ మహాదానాన్ని పర్యాప్త సాలగ్రామశలాచక్రే భువనాన్ని తస్మాత్ శవమ్మేశ్చ అతశాంతం ప్రయచ్చనే కన్యాదాన సమయే సంహూర్తగాన మంగళాక్షగాన పఠిత్వా తతః చూర్ణికాం పఠేతు శ్రీకాంతకుతకంభకంకముపరిరంభోగ్రహాణాం నది పూర్వాచార భూతనగర శ్రీ పంచరాత్రాగమః విశ్వక్షేణ విభీషణ ప్రభృతి భక్తైస్తదా సేవితః పాయాన్నో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. లగ్నే సావధాన శుభముహూర్తే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీలక్ష్మీ కమలాలయ పశుపతి రామా జగద్రక్షణి కళ్యాణి సకలైశ్వరే హరిసదే భాగ్యానుసందాయిని శోభాంగే విమలేశనే విమలని నారాయణే శ్రీసది పాయాన్న భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. శ్రీదేవీతి సరస్వతి జగిరజా అహల్యాస మండోదరి పాంచాలీ కట సంభవ శరమణి సీతా సతీ రోహిణి తారాసాకర మేఖలా గుణవతి పృథ్వీపుషా సుందరి కౌసల్యా చ అరుంధతి చ వనితః కుర్యాత్ సదా మంగళం. లగ్నే సావధాన శుభముహూర్తే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన షష్టాదీర్ఘస్త్రాణం చతుర్థ పుష్పణానాం గణదోటుకోటిపనాగాస్వాదనారాయణ పదారవింద నిశ్చందమానమకరంద సందోహానాం త్రైత్యంస్కోతిగతానాం చండ ప్రచండ భద్ర సుభద్ర జై విదేధత్ర విధాత్ర మహాత్వారపారకారాం కుముద కుముదాక్ష పుండరీక వామన సంఖ్యకరణ సర్పనేత్ర సుభక సుప్రతిష్ఠాత మహాగణాధిపానాం పరమేష్ట పురుషన్ వృత్త విశ్వాత్మ పంచోపృఢాం వ్యాస పరాశర వాల్మీకస్య పుత్రే భరద్వాజ సనక సనందన హంసకుమార సనుచ్యుతాద యాగ్వలక్ భుగ్గాది మునీనాం ఆదిత్య చంద్రాంగారక పుర గురు శుక్ర రాహుగైత్యాద నవగ్రహానాం తర్కవేదాంత న్యాయ మీమాంసా భాట్ట ప్రాభాకరాది సర్వశాస్త్రాణం భారత భాగవత శ్రీ పాంచరాత్ర ఆగమశాస్త్రాది మహామంత్రాణం స్వస్థ పుణ్యాహ వాచన్ రక్షాబంధన విఘ్నావగ్న వైష్ణవాకుండ మూర్తి భోమకాంత భోమకదానకర్తకామః కుండమండపమాడగ ప్రాసార పతనాద సింహాసన మహోపీఠోపీ ధ్వజస్తంభ నృత్యమంటప కళ్యాణమట వితాధ్వజ పతాకవాహన మంటపాద అనేక మంటపేదాం అయం ముహూర్త సింహూర్తస్తు భ్రమంతే రాజావరుణాథ ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం దయందస్సాగ్నస్వరాస్తందార్యదా ద్రవేణ హృక్షా తస్మై దేవాదిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పదే ధ్రువాజ్జౌ ధ్రువా పృథివీ ధ్రువం విశ్వవదం జగదు ధ్రువాః పర్వతాయినే ధ్రువరాజాయశావయం యమవ్యయమావతిష్ఠాః పరమతిచాచలః ఏరాష్టపదారయ అభితిష్టప్రదన్నతః అదరే సంత శత్రవః ఇంద్రయేణ మనేధరదు ధ్రువం ధ్రువేణ హృక్షా తస్మై దేవాదిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పదే అయం ముహూర్త సింహూర్తోస్తు ఆశస్సుజానోత్యాసనం ఆశస్సుజానా ప్రణభోన యుద్ధకణాకణః శంకర భగవద్భాగవతాచార్య కంకర రూపేణ కళ్యాణ మహోత్సవ సమయే యజమానాని సమర్పితం నూతన వస్త్రం ఓం వివాసవాసాః పరివీధ గోవింద పూజాంచ కరిష్యేవం హిరణ్యవర్ణాం హరిణీం సమన్వరత్ర మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి శ్రియై నమః మహాదేవ్యై
పద్మనాభాయై నమః పద్మాయై నమః ప్రకృత్యై నమః వికృత్యై నమః విద్యాయ నమః సర్వభూతహితప్రదాయ నమః శ్రద్ధాయై నమః విభూత్యై నమః సర్వజ్ఞై నమః పరమాత్మకాయ నమః వాచయ నమః పద్మాలయాయ నమః పద్మాయై నమః స్వధాయ నమః స్వాధాయ నమః స్వధాయ నమః సుధాయ నమః ధన్యాయ నమః హిరణ్యై నమః లక్ష్మీ నమః నిత్యపుష్టాయ నమః విభావరజయ నమః ఆదిత్యై నమః ఆదిత్యై నమః దీప్తాయ నమః వసుధాయ నమః వసుధారణ్యై నమః కమలాయ నమః కాంతాయ నమః క్షమాయై నమః క్షీరోరసంభవాయ నమః అనుగ్రహపరాయ నమః రుద్ధయ నమః అనఘాయ నమః హరవల్లభాయ నమః అశోకాయ నమః అమృతాయ నమః దీప్తాయ నమః లోకశోక వినాశన్యై నమః ధన్మనలియాయ నమః కరుణాయ నమః పద్మప్రియాయ నమః పద్మహస్తాయ నమః పద్మాక్షై నమః పద్మసుందర్యై నమః పద్మోద్ధవాయ నమః పద్మముఖే నమః పద్మనాభప్రయాయ నమః రవాయ నమః పద్మనాథరాయ నమః దేవ్యై నమః పద్మన్యై నమః పద్మగంధిన్యై నమః పుణ్యగంధాయ నమః సుప్రసన్నాయ నమః పదాముఖే నమః ప్రభాయ నమః చంద్రవదనాయ నమః చంద్రాయ నమః చంద్ర సహోదర్యై నమః చతుర్భయాయ నమః చంద్రరూపాయ నమః ఇంద్రాయ నమః హంసేత్కాయ నమః ఆక్తాజరణ్యై నమః పుష్ట్యై నమః శివాయ నమః శివగర్యై నమః సత్యై నమః విమలాయ నమః అస్తురణ్యై నమః బలిపుష్కర్ణ్యై నమః శాంతాయ నమః శుక్లమాల్యాంబరాయ నమః శ్రేయ నమః భాస్కర్యై నమః బలులయాయ కాలజ్ఞాన సంపన్నాయ నమః భువనేశ్వర్యై నమః ధూపమాంగ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం ఉద్భాజమణిజ్యం సమర్పయామి ప్రోక్ష పరిషిత్య సహస్రారభుంబడ హం 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 అమృతీకృత్య దేవసత్తా సమద ప్రసవేస్మిన బాహుభ్యాం పుష్టహస్తాభ్యాం ప్రతిహుర్నామి మధ్య మధ్య ఉత్తరోపోసనం సమర్పయామి హస్తౌ పాదౌ వృక్షాం సర్జద్దం తాంబూలం సమర్పయామి ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ఓం మాంగళ్యం తంతనానేన లోకరక్షకహేతున కంఠే భద్రావసపదే సహజీవ సర్వో మాంగళ్యం తంతనానేన లోకరక్షకహేతున కంఠే భద్రావసపదే కంఠేవ సర్వదాం సతం మాంగళ్యం తంతనానేన లోకరక్షకహేతున కంఠే భద్రావసపదే కంఠేవ సర్వదాం సతం గోత్ర మాంగళ్యధారణ ముహూర్త సంహూర్తోస్తు సిగ్గరి పెండ్లి కూతుర సీతమ్మ దగ్గరి సింగార బొమ్మ తలవంచకమ్మ అల్లనాడ రాఘవుడు హరువిల్లు విరిచెను ఎల్లగా జనకుడు నిన్నిచ్చినట వీడే
మొదల రాముని కంటే ముంచి తలంబ్రాలు పోసి సుదతి ఆతని మోము చూడవమ్మా. సుదతి ఆతని మోము చూడవమ్మా. సిగ్గరి పెళ్లి కూతుర సీతమ్మ, దగ్గరి సింగార బొమ్మ తలవంచకమ్మ. కంకణదారాలు కట్టి కాలు తొక్కితివి, మీరు కొంకాన భూవమరుడలో భక్తులనమ్మ. కుంకువ వావిలి పాటి నుండి శ్రీ వెంకటగిరి పెంకుల నిన్ను కూడి తిరుమాయనమ్మ. సిగ్గరి పెళ్లి కూతుర సీతమ్మ, దగ్గరి సింగార బొమ్మ తలవంచకమ్మ. 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 ఈ విధంగా అత్యంత వైభవోపేతంగా ఆనాడు మిథిలా నగరంలో ఎంత వైభవంతో ఆ జనక మహారాజు సీతాదేవి రాముల వారి యొక్క కళ్యాణాన్ని నిర్వహించారో అంతే వైభవోపేతంగా ఇప్పటిదాకా కూడా పరమాత్మకు ఈ యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా సీతామహాసాధ్వి అయోనిజ అయినటువంటి ఆ యొక్క సీతాదేవిని రామచంద్ర ప్రభువుకిచ్చి కన్యాదానం చేసి ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా అని జనక మహారాజు చెప్పినట్లుగా నీ నీడ ఎలాగైతే ఉంటుందో నిన్ను విడిచిపెట్టకుండా అలాగే అత్యంత పాతివ్రత్యముతో నా కుమార్తె అయినటువంటి సీత నిన్ను ఎప్పుడు కూడా అంటిపెట్టుకుని ఉంటుంది ఓ రామచంద్ర, జాగ్రత్తగా మా అమ్మాయి అయినటువంటి సీతాదేవిని చూసుకో అని చెప్పి ఆనాడు జనక మహారాజు కన్యాదానం చేసినట్లుగా ఈనాడు మనందరి భాగ్యవశం చేత వాల్మీకిపురం కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం అని చెప్పినట్లుగా ఆ వాల్మీకి పురగ్రామంలో వేంచేసి ఉన్నటువంటి పట్టాభిరామచంద్ర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో అమ్మవారికి మాంగళ్య ధారణ, స్వామివారికి యజ్ఞోపవీత ధారణ, అక్షతారోపణ, పుష్పమాల పరివర్తనం ఇత్యాది కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వర్తించినటువంటి ఆచార్య స్వామి శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ అని ఆ పరమాత్మకు మంగళాన్ని సమర్పిస్తూ అక్షతారోపణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. భక్త మహాశైలారా, మనమంతా కూడా సభక్తికంగా నమస్కరిద్దాం. గోవింద గోవింద. తదేతి వాయిరాహృతో అంతేన సత్యం చంద్రమా ఆదిత్య సత్య భవతి వత్స సత్య మహావరన్ ప్రజామేకావ సమృద్ధత.
గోవిందా శ్రీశైలేశ్వర్యాభాత్రం ధీపత్యాదిగుణార్ణవం యతేంద్రప్రమణం వందేరం తయా మాతరమణిం లక్ష్మీనాథసమారంభాం నారజాపరమధ్యోన్ అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యోనుచ్చమచ్చదపరాం పదైక్మనక్కవ్యామోహరः తృణాయవేణేస్మద్గురోన్ భగవతోస్తదైక సింధో రామానుజస్య నవచరణం ప్రపద్య మాతాపితాయవతస్తనయా విభూత సర్వం యదే నివేదమనం మానామాజ్యస్య నకృపదేరపుకులాపురామం శ్రీమత్తిలింగణం ప్రణమామూర్ధన భూతం జరస్సనకరాక్ వైభక్తనాథ శ్రీభక్తశారకులశేఖరయకవాహన్ భక్తాంగ్రేణ ప్రకాళితేంద్రమిశ్రాహాన్ శ్రీమత్పరాంకసమణం ప్రదోస్పనుచ్చంగరమధీశ్చ ప్రాగవేదానుశేషాన్ నరపరసంసలకమాదాత కామః స్వజనపరమంజన్నంగనాథస్య సాక్షాద్వచకలతం ఇష్టత్తన్నమామి మిన్నార్తనమసోల్ వెల్లపుత్తోరన్నరగార సన్నారకులం శూడియోం మన్నాలు కడయిర్చాన్ కేటిబేర్చోరం వడీరేత్తోన్ నంజమే వంద పాండేనం కొండాడ పట్టర భరాన వందారండేండే సంగమత్వ వేండే వేదం కొడాద పడందక్కడైరిత్తాహాన్ പാദങ്ങളയാമുടയവത്തു വനഹരമയീരം ശൂരവാലം സൈതു വനഹരമയീരം ശൂരവംലം സൈതു പുരാണ പുർക്കോടം പത്തേദം കനീനാൻ പുരാണ പുർക്കോടം കർത്തന്തേൻ പൊനീനാം गुणाघीघृतमते सवधारपच्चे महेश्वरे अनन्तरासानोऽस्तु प्रभाद्यां विष्णुपत्यवानामस्य जानादोयामनोता बृहस्पतिर्पादरस्पन्दवायुस्सन्दवानामादाभिरानन्दो विष्टम्भोदिवधरणप्रदुर्यास्य जानाजगो विष्णुपत्नी विष्णुपत्नी च विद्महे श्रीभो सखे च धीमहि तन्नो नीला प्रचोदयात् శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాంబురాశి సీతాముఖాంబోరుహ చెంచరీకో నిరంతరం మంగళమాతనోతు అని ఆ రామచంద్ర ప్రభువును ప్రార్థిస్తూ శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాత మనం ఒక్కసారి కనుక రామచంద్ర ప్రభువును ఆశ్రయిస్తే ఎలాగైతే దేవతా వృక్షమైనటువంటి దేవలోకంలో కొలువై ఉన్నటువంటి మందార వృక్షం పారిజాత వృక్షం ఇత్యాది వృక్షాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క విశిష్టత ఏమిటి అంటే వాటి దగ్గరికి వెళ్ళి మనం ప్రదక్షిణం చేసి ప్రార్థన చేసిన వెంటనే మన మనస్సులో ఏ కోరిక ఉన్నదో ఆ కోరికను తీరుస్తాయట ఆ యొక్క వృక్షాలు. అటువంటి పారిజాత వృక్షం వంటి వాడు ఆ రామచంద్ర పరమాత్మ. ఆశ్రిత పారిజాత, ఎవరైతే ఆశ్రయిస్తారో ఆ పరమాత్మను వారందరికీ కూడా పారిజాతం వంటి వాడు ఆ దివ్య రామచంద్ర ప్రభువు. సమస్త కళ్యాణ గుణాంబురాశి కోణ్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కష్టవీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత అని ఎన్నో గుణాలు. రామచంద్రుడు అని ఎందుకు అన్నారు అంటే 16 గుణాలు కలిగినటువంటి వాడు. 16 కళలు చంద్రుడికి ఎలా ఉంటాయో అలాగా
దివ్యమైనటువంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు ఆ రామచంద్ర ప్రభువు. గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత అని రామాయణంలో చెప్పినట్లుగా అనేక కళ్యాణ గుణ సంపన్నుడు. గుణాంబురాశి, అంబురాశి అంటే సముద్రం, అటువంటి గుణాలన్నీ కలిగినటువంటి సముద్రం వంటివాడు ఆ రామచంద్ర పరమాత్మ. సీతాముఖాంబోరుహ చెంచరీకో, ఎంత గొప్ప మాట అన్నారు. ఆ సీతాదేవి ముఖం అనేటువంటి పద్మానికి తుమ్మెద వంటివాడు, చెంచరీకం వంటివాడు అని ఎంతో గొప్పగా ఆ రామచంద్రమూర్తిని మంగళాశాసనం చేస్తారు. ఆ విధంగా ఈ వాల్మీకిపుర గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి పట్టాభిరామస్వామి వారి దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ఇప్పటిదాకా మనం వీక్షించాం. భక్త మహాశైలారా, రామనామం ఎంత గొప్పది అంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకమని ఆంజనేయ స్వామిని వర్ణిస్తారు కదా. మనం సర్వకాల సర్వావస్థల యందు కూడా రామనామాన్ని గనక మనం జపించినట్లయితే, రామనామాన్ని మన నరనరాల్లో జీర్ణించుకుపోయే విధంగా రామనామ స్మరణాన్ని కనుక మనం చేస్తే మనకి ఏమి కావాలో, మనకి రక్షణ కావాల్సినటువంటి రక్షణను ఆంజనేయ స్వామి వారు నిత్య నిరంతరం మన వెన్నంటి ఉండి, వీరు ఎవరో నా ప్రభువు యొక్క సంకీర్తనాన్ని చేస్తూ ఉన్నారు, వీరి యొక్క యోగక్షేమాలు నేను చూడాలి అనేటువంటి ఉద్దేశ్యంతో బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అంటారు కదా. మనం రామనామాన్ని కనుక మయిమరచిపోయి బద్ధేనాంజలినా నతేన శిరసా గాత్రై సర్వమోద్గమై కంఠేన స్వరగద్గదేన నయనేనోద్గీర్ణ భాష్పాంబున అని ఆళ్వార్లు చెప్పినట్లుగా మయిమరిచిపోయి మనం తాండవం చేస్తూ గనక రామనామాన్ని మనం జపించినట్లయితే మన యొక్క యోగక్షేమాలను ఆంజనేయ స్వామి వారు దగ్గర ఉండి చూసుకుంటారట. అటువంటి హనుమత్ పరిసేవితుడైనటువంటి రామచంద్రమూర్తిని మనం సేవించడం ద్వారా ఆ రామచంద్రమూర్తి సకల కళ్యాణ గుణ సంపన్నుడైనటువంటి ఆ స్వామివారు సమస్త సన్మంగళాలను ఈ లోకానికి అంతటికీ కూడా అనుగ్రహించాలి అనేటువంటి ఉద్దేశంతో పరమాత్మను నమస్కరిస్తూ ఆ యొక్క కుంభహారతి నక్షత్ర నీరాజనాన్ని అందిస్తూ ఉన్నారు ఆచార్య స్వామి వారు. సభక్తికంగా ఆ పట్టాభిరామ స్వామి వారిని మనం నమస్కరిస్తూ మన మనస్సులో ఉన్నటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో, స్వామి నిత్యంత్వ చరణారవిందయుగళ ధ్యానామృతాస్వాదినాం అన్నట్లుగా పరమాత్మ యొక్క సేవా కైంకర్యములో నిత్య నిరంతరము కూడా మేము తరించాలి. మా ఇంద్రియాలన్నింటినీ కూడా నీవు ప్రసాదించింది దేనికి అంటే భగవతో బలేన భగవతో వీర్యేణ భగవత తేజస భగవత కర్మణ అన్నట్లుగా ఆ పరమాత్మను మనం కన్నులారా చూడడానికి ఈ కన్నులు మనకిచ్చాడు. ఆ పరమాత్మను మనసారా స్మరించడానికి మనకు ఈ మనస్సు అనేదాన్ని ప్రసాదించాడు. ఇలా ఇంద్రియాలన్నింటినీ కూడా పరమాత్మయందు లగ్నం చేసి ఎప్పుడైతే మనం ఉంటామో, ఎలాగైతే విభీషణుణ్ణి పరమాత్మ రక్షించాడో, ఎలాగైతే ఆంజనేయ స్వామి వారిని రక్షించాడో, అలా మనల్ని ఎల్లప్పుడూ కూడా శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష అని పెద్దవాళ్ళు చెప్పినట్లుగా ఆ రామచంద్రమూర్తి సకల జగత్తును కూడా రక్షిస్తాడు అని చెప్పి మన పెద్దవాళ్ళు చెబుతారు. అటువంటి రామచంద్ర పరబ్రహ్మకు ఎందుకు పరబ్రహ్మతత్వం ఆ రామతత్వం అంటే, వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అన్నట్లుగా సాక్షాత్తుగా మహావిష్ణువే రామచంద్రుడిగా అవతరించినటువంటి ఘట్టాన్ని మనమంతా కూడా రామాయణం ద్వారా తెలుసుకున్నాం. ఆ విధమైనటువంటి పరబ్రహ్మతత్వమైనటువంటి రామతత్వాన్ని మనం నిత్య నిరంతరము కూడా స్మరిస్తూ ఆ రామచంద్ర స్వామి వారికి నమస్కరిస్తూ ఈ యొక్క కళ్యాణ మహోత్సవ ఫలాన్ని మనందరికీ కూడా రామచంద్ర స్వామి వారు విశేషంగా మనల్ని అందరినీ కూడా అనుగ్రహించాలి. సీతా సమేతుడైనటువంటి రామచంద్రుడు కళ్యాణరాముడు, సకల గుణాభిరాముడు, కోదండరాముడు, బండన భీముడు ఆ రామచంద్ర ప్రభువు మనల్ని అందరినీ కూడా ఎల్లవేళలా సర్వకాల సర్వావస్థల యందు కూడా మనల్ని విడిచిపెట్టకుండా పరమాత్మ ఎప్పుడూ మనల్ని వెన్నంటి ఉండాలి అని ఆ పరమాత్మను
ప్రార్థన చేస్తూ నిత్య నిరంతరము కూడా మనం ఏ అవస్థలో ఉన్నా సరే ఆర్త విషణ్ణ శిథిలాశ్చ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతి అన్నట్లుగా కేవలం నామస్మరణ మాత్రమే మనల్ని ఈ కలియుగం నుంచి కలియుగంలో కలిమానవులందరూ కూడా తరించడానికి మనకు ఉన్నటువంటి సులభోపాయం ఏమిటి అంటే కేవలం నామస్మరణ మాత్రమే. అందుకే నామస్మరణే ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే రామహరే కృష్ణహరే తవ నామ వదామి సదా నృహరే అని చెప్పి అంటారు. భవతరణే అంటే ఈ యొక్క సంసార సాగరం ఏదైతే ఉందో దీన్ని మనం అలవోకగా దాటాలి. పద్మపత్రమివాంభస తామరాకు మీద నీటి బొట్టు వలె మనం ఈ ప్రపంచంలో ఉంటూ కూడా ఇవేవి అంటనట్టుగా పరమాత్మను ఎలా సేవించుకోవాలి అంటే మనం ఏ అవస్థలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే పరమాత్మ యొక్క నామాన్ని విడిచిపెట్టకుండా నిత్యం జపం కనుక చేస్తూ ఉంటే ఈ భవసాగరం అనేటువంటిది ఏదైతే ఉందో అది మనం సులభంగా దాటవచ్చు అని చెప్పి మన పెద్దవాళ్ళు చెబుతారు. కావున భక్త మహాశైలారా నిత్య నిరంతరం రామనామ స్మరణాన్ని మనం నిర్వర్తించుకుంటూ తారక మంత్రం అన్నారు కాబట్టి మనల్ని తరింపచేసేటువంటి శక్తి ఆ రామ మంత్రానికి ఉన్నది. జపతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం జనన మరణాలకు కూడా అతీతమైనటువంటి మంత్రం అట రామమంత్రం. ఆ రామమంత్రాన్ని స్మరిస్తూ మనం పరమాత్మకు నమస్కరిద్దాం. గోవింద గోవింద.